ప్రాణేశ్వర నన్ను వదిలిపోయితివా ఇక నేనెందుకు జీవించను ఇక నిన్ను కూడా నేయబడి వచ్చేది అక్కడనే పోదాం బాయ్. అరే అరే కుమారి సంగప్ప 3 రూపాయలు సమర్పించాడు. సదాకాలం ఆ బ్రహ్మం కాపాడు. వాణ్ణి చంపి వెంకటమ్మా ఇంకా ఏమి చేద్దాంరా? ఒరే పొద్దు పోతున్నదిరా, సేమ్ కాచుటకు మనం తీసుకొని పోదాం పదమురా. అవునరా, పిల్లలందరూ ఆకలి ఉన్నారు, తొందరగా తీసుకొని పోదాం పదమురా. వెంకటమ్మ జరుగుము ఆ చెవముని మేము మోసుకొని పోదాంరా. ఏటికి ప్రాణములుండగా కాటికి కొనిపోవు తెచ్చే నీటుగా దించుడు శవమును పాటించే బ్రతికినాడు ఓయ్యలారా. దించుడి శవమును నాయయ్యలారా.
నాయనలారా ఆ శవమును దించుడి. అతడు చనిపోయినాడు, అతడు బ్రతికి ఉన్నాడు, చనిపోయినాడు అని అనుకున్నారా? శవముని దించండి. శివాని పెద్దపకిరప్ప గారు ఈ పెళ్లి బ్రహ్మం గారికి 110 రూపాయలు కానుక అర్పించినారు. వారి సదాకాలము ఆ బ్రహ్మేంద్ర స్వామి కాపాడుగారు. కుమ్మరి చంద్రప్ప గారు ఈ పెళ్లి బ్రహ్మంకు 211 రూపాయలు కానుక అర్పించినారు. వారి సదాకాలము ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి కాపాడుగారు. కోసిగి చిన్న కృష్ణప్ప గారు ఈ పెళ్లి బ్రహ్మంకి 201 రూపాయలు కానుక అర్పించినారు. వారి సదాకాలము ఆ బ్రహ్మేంద్ర స్వామి కాపాడుగారు. ఆలేటి సాయమ్మ గారు ఈ కాపుకు 101 రూపాయలు కానుక అర్పించినారు. వారి సదాకాలం ఆ బ్రహ్మేంద్ర స్వామి కాపాడుగారు. ఆలేటి సాయమ్మ గారు శ్రీ వీరబ్రహ్మం గారికి 101 రూపాయలు కానుక అర్పించినారు. వారి సదాకాలం ఆ బ్రహ్మేంద్ర స్వామి కాపాడుగారు. కొలుముల ఆంజనేయులు మిత్రుడు వీరబ్రహ్మం గారికి 100 రూపాయలు, అదేవిధంగా కాపుకు 100 రూపాయలు, ఈ నాటక ఉపాధ్యాయులకు 100 రూపాయలు కానుక అర్పించినారు. వారి సదాకాలం ఆ బ్రహ్మేంద్ర స్వామి కాపాడుగారు. ఈర్లపల్లి గారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి 201 రూపాయలు కానుక అర్పించినారు. వారి సదాకాలము ఆ బ్రహ్మేంద్ర స్వామి వారు కాపాడుగారు. కొలుముల సాయప్ప గారు అర్ధులము వెండి ఉంగరాన్ని శ్రీ విరాట వీరబ్రహ్మ స్వామి గారికి కానుక అర్పించినారు. వారి సదాకాలము ఆ బ్రహ్మేంద్ర స్వామి కాపాడుగారు. కొలుముల రవి తమ్ముడు ఈ కాపుకు 100 రూపాయలు కానుక అర్పించినారు. వారి సదాకాలము ఆ బ్రహ్మేంద్ర స్వామి కాపాడుగారు. కొలుముల రవి శ్రీ వీరబ్రహ్మ స్వామి గారికి 101 రూపాయలు కానుక అర్పించినారు. వారి సదాకాలము ఆ శ్రీ విరాట వీరబ్రహ్మ స్వామి కాపాడుగారు.
మీరు ఎవరో సాక్షాత్ భగవంతుడిగా వచ్చి నా యొక్క భర్తను బతికించుతారు కదా స్వామి, మమ్మ కాపాడు స్వామి, మీకు ఇదే వందనమ్ములు స్వామి. నీకు శుభమెందుగాక పోయిరా వెంకటమ్మ నీ గ్రామమునకు.